నా పేరు వైష్ణవి రెడ్డి. నేను బిహేవియరల్ స్కిల్స్ కోచ్ ఫర్ చిల్డ్రన్. నేను పిల్లలకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా బిహేవియరల్ ఇష్యూస్ డీల్ చేస్తూ ఉంటాను. అబౌట్ ద బిహేవియరల్ ఇష్యూస్, అకాడమిక్ సపోర్ట్, ఎనీథింగ్. ఇక్కడ నేను ఇప్పుడు నా మెయిన్ మిషన్ ఏంటి అంటే పేరెంట్స్తో కలిసి హ్యాబిట్ బిల్డింగ్ చేస్తూ పిల్లలకు కాన్ఫిడెన్స్, డిసిప్లిన్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేయడం కోసం నేను వర్క్ చేస్తున్నాను. My mission is to transform the 1,000 children in discipline, emotionally strong, and individually confident. So here at the end of the session, I'm going to give one surprised gift for your children. Now I'll share some information about the children habits. Okay, so ఇప్పుడు ఆల్రెడీ హాలిడేస్ అయిపోయాయి. పిల్లలు చాలా ఫన్ మోడ్లో ఉన్నారు. దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద స్కూల్ మోడ్. అకాడమిక్ స్టార్ట్ అయిపోతాయి ఫ్రమ్ జూన్ 12th నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. చాలా మంది హాలిడేస్లో ఎలా ఉంటారంటే ఇంకా మార్నింగ్ లేవాలని తొందర ఉండదు, డైలీ ఫుడ్ గురించి టైం మేనేజ్మెంట్ ఉండదు, బుక్స్కి అయితే కొంత టచ్ ఉంటుందో లేదో తెలియదు. ఇక బట్ వీ షుడ్ బ్రింగ్ దెమ్ బ్యాక్. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళని రొటీన్కి తీసుకురావాలి. సో ఫర్ దట్ నేను మీకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను హ్యాబిట్ బిల్డింగ్ ద్వారా. వాట్ బేసిక్ టిప్స్ నేను కొన్ని ఫస్ట్ పేరెంట్స్కి ఏమి ఇస్తాను అంటే, లైక్ పిల్లలకు ఫస్ట్ టిప్ ఏదైనా వాట్ డు వి కాల్ మోడల్ ఫస్ట్ దెన్ మెంటర్. అంటే ఫస్ట్ మీరు చేశారు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. ఏ హ్యాబిట్ అయినా వేకప్ ఎర్లీ, రీడింగ్ బుక్ విత్ దెమ్, వాళ్ళతో పాటే కూర్చొని చదవడం, అలా చేయడం వల్ల వాళ్ళు మనల్ని చూసి ఆటోమేటిక్గా ఫాలో అయిపోతారు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బేసిక్ ఫస్ట్ స్టెప్ టిప్ ఫర్ ద పేరెంట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అన్నీ ఒకేసారి చేయాలి అని కాకుండా ఒక స్మాల్ వన్ హ్యాబిట్తో స్టార్ట్ చేయండి. One habit becomes slowly it gives big results. So small habits gives big results. ఏదైనా పిల్లలకు లైక్ లేవడం కూడా 10 minutes బిఫోర్, డైలీ డ్రింక్ 1 glass of water, డైలీ 1 fruit to eat. ఇలా వన్ హ్యాబిట్తో స్టార్ట్ చేయండి. డైలీ 5 minutes న్యూస్ పేపర్ రీడింగ్, 10 minutes హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్. ఇలా బేసిక్ కొంచెం స్మాల్ హ్యాబిట్ తోటి వీ కెన్ బిల్డ్ ద వండర్స్, వీ కెన్ మేక్ వండర్స్ విత్ ద చిల్డ్రన్. ఇంకొకటి ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మనము ఇంకొక వెన్ దెన్ టెక్నిక్ అనేది కూడా ఫాలో అవ్వచ్చు. వన్ యాక్టివిటీ, వన్ హ్యాబిట్ కనెక్ట్ విత్ ద అనదర్ హ్యాబిట్. అప్పుడు వాళ్ళు ఈజీగా ఫీల్ అవుతారు 2 హ్యాబిట్స్ చేయడానికి. హోంవర్క్ చేశాక బ్యాగ్ ప్యాక్ చేసుకో, ఫుడ్ తిన్నాక టేబుల్ సెట్ చేయి, మార్నింగ్ లేచాక బెడ్ సెట్ చేసుకో. 2 హ్యాబిట్స్ యు ఆర్ కనెక్టింగ్ టుగెదర్. సో ఇలా చెప్పడం వల్ల కూడా ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు లిటిల్ కంఫర్టబుల్ హ్యాబిట్ బిల్డింగ్. ఇంకా అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ రిజల్ట్ని చూడకుండా, వాళ్ళ అవుట్కమ్ని చూడకుండా వాళ్ళ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయండి. ఏది చేశా కూడా నువ్వు బాగా రాసావు, అది ఒక్కటి చాలు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ చేయడానికి ఇంకా పుషప్ అవుతుంది. నువ్వు తొందరగా లేస్తున్నావు అనండి, నెక్స్ట్ డే ఆటోమేటిక్గా దే ఫీల్ లైక్ టు వేకప్. అది లోపల వాళ్ళ ఇన్నర్ మైండ్ని బిల్డ్ చేస్తుంది. నీ బెడ్ నువ్వే సెట్ చేసుకున్నావు అనగానే ఎవ్రీడే దే ఫీల్ లైక్ టు డూ దట్ ఎవ్రీడే సేమ్ థింగ్. అంటే అప్రిషియేట్ ద ఎఫర్ట్, not outcome. Don't see the outcome, just what they are putting the effort, just see that, దాన్నే అప్రిషియేట్ చేయండి. ఓకే, ఇంకా చిన్న పిల్లలైతే హ్యాబిట్ ట్రాకర్స్, విజువల్ హ్యాబిట్ ట్రాకర్స్ యూజ్ చేయండి. వాళ్ళు హోంవర్క్ చేశాక లైక్ వాళ్ళ హ్యాబిట్, ఎనీ హ్యాబిట్ వాళ్ళు ఫాలో అయ్యాక వాళ్ళకు ఒక స్టిక్కర్ ఇవ్వడము, లేకపోతే చార్ట్ తయారు చేసి అందులో టిక్ చేయడము, ఓవరాల్ నెంబర్ ఆఫ్ టిక్స్ ని బట్టి వాళ్ళకి అప్రిసియేషన్ గిఫ్ట్ ఏదైనా ఇవ్వడం,
ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళకు హ్యాబిట్ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. దిస్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ థింగ్, వాళ్ళ హ్యాబిట్స్ ని ఐడెంటిఫై చేయండి, వాళ్ళ నేచర్ ని ఐడెంటిఫై చేయండి. లైక్ యు ఆర్ ఎ వెరీ గుడ్ డిసిప్లైన్ చైల్డ్, నువ్వు చాలా బాగా చదువుతున్నావు, యు ఆర్ ఫోకస్డ్, యు ఆర్ ఫోకసింగ్ వెరీ వెల్ ఇన్ స్టడీస్. ఇలా మోటివేట్ చేయడం వల్ల దిల్ గో వన్ బై వన్ స్టెప్ అహెడ్. ఇంకొకటి, పిల్లలు అన్నాక మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మిస్టేక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సక్సెస్. ఇన్ కేస్ ఎప్పుడైనా మిస్టేక్ చేసినప్పుడు ఇట్స్ ఓకే. మిస్టేక్ చేయకుండా, మిస్టేక్ అనేది ఒక ప్రొడక్షన్ రావాలి అంటే మిస్టేక్ ఈస్ వన్ పార్ట్, ఇట్స్ ఓకే. మనం నెక్స్ట్ టైం మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అని జస్ట్ టేక్ ఇట్ యాజ్ లిటిల్ పాజిటివ్ అండ్ మోటివేట్ దెమ్ టు రీస్టార్ట్ ద థింగ్ లైక్ దట్. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఏ వర్క్ చేయాలన్నా ఇంట్రెస్ట్ వస్తుంది, హ్యాబిట్ బిల్డింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హ్యాబిట్ బిల్డింగ్ ఉంటే దేర్ లైఫ్ విల్ బి డిసిప్లైన్, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటారు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. ఇవి ఎందుకు చెప్తున్నాము అంటే, సపోజ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ హ్యాబిట్ బిల్డింగ్ లేదు అనుకోండి, వాళ్ళు డిసిప్లైన్గా లేరు, టైం సెన్స్ మెయింటైన్ చేస్తలేరు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే పడుకోవడానికి ఒక టైం ఉండదు, లేవడానికి ఒక టైం ఉండదు, టీవీకి అనేది, ఇవన్నీ ర్యాండమ్గా జరిగిపోతుంటాయి. ర్యాండమ్గా జరిగినప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి కూడా టైంకి వెళ్ళరు, దెల్ గో లేట్ టు ద స్కూల్ ఆర్ క్లాస్ ఎనీవేర్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఏ వర్క్ చేయడానికి కూడా ఎనర్జీ చూపించరు, రిజిడ్గా ఉంటారు. లైక్ బ్రష్ చేసుకోవడానికి ఫాస్ట్ మూమెంట్ ఉండదు, లైక్ బాత్ చేయడానికి ఫాస్ట్గా ఉండదు. అదే ఇఫ్ యూ మేక్ దెమ్ వన్ హ్యాబిట్, వన్ రొటీన్ లైఫ్ స్టైల్, ఈ టైంకి ఇలా చెయ్యి, దీని తర్వాత ఇలా చెయ్యి అని ఒక రొటీన్ సెట్ చేసాము అంటే దాట్ విల్ హెల్ప్ దెమ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఫోకస్ ఉండదు, కన్సిస్టెన్సీ అనేది స్టడీస్లో ఉండదు, హ్యాబిట్ బిల్డింగ్ అనేది లేకుంటే. ఒక రోజుకి కొంచెం సేపు చదివితేనేమో వాళ్ళకు ఆ అలవాటు ఆటోమేటిక్గా వస్తుంది. అదే ఒక్కసారి కూడా బుక్ చదవకుండా, చదివే అలవాటు లేకుండా ఉంటే మెమొరీ గ్యాప్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, హోంవర్క్ పోస్ట్ పోన్ చేస్తారు, స్కిప్ చేసేస్తారు. స్టడీయింగ్ కూడా ఓన్లీ ఎగ్జామ్స్ ముందే చదువుదాంలే అన్న మైండ్ సెట్ వస్తుంది. అదే ఈజీగా మొబైల్స్కి, టీవీకి డిస్ట్రాక్ట్ అయిపోతారు, బికాస్ దే డోంట్ హ్యావ్ దేర్ రొటీన్, లేదు, ఫిక్స్డ్గా లేరు. సేమ్ థింగ్, ఇఫ్ వీ హ్యావ్ ద హ్యాబిట్ బిల్డింగ్ ఫర్ దెమ్, వాళ్ళు డైలీ ఒకే టైంకి చదువుకోవాలి, డైలీ ఈవినింగ్ 6 to 7:30 చదువుకోవాలి అనే రొటీన్ అలవాటు అయిపోతే వాళ్ళ మైండ్కి ఒక రిథమ్ వస్తుంది, ఫోకస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుంది. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, సెల్ఫ్ డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉండదు. లైక్ ఇప్పుడు ప్రతిదీ అమ్మ చెప్తేనే చేస్తాను అనే మైండ్ సెట్ వచ్చేసింది అనుకోండి, అమ్మ చెప్పండి దే డోంట్ టేక్ ఎనీ ఇండివిజువల్ డెసిషన్, దే డోంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు సపోజ్ స్కూల్లో ఉన్నదే, దే మే ఫీల్ ఇఫ్ దే హ్యావ్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ టాస్క్స్ వాళ్ళు చేసేసుకుంటారు. లేదు, డిపెండెన్సీ వచ్చింది అంటే అంటిల్ అనదర్ పర్సన్ టెల్స్, వేరే పర్సన్ చెప్పే వరకు వెయిట్ చేస్తూనే ఉంటారు. అలా దే కెన్ నాట్ ఎంజాయ్ ద వర్క్, ఏది ఉండదు. అందుకనే దానికోసం సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది అలవాటు చేయాలి. ఎలా చేస్తారంటే, వాటర్ బాటిల్ సెట్ చేయడం, టేబుల్ని, స్టడీ టేబుల్ సెట్ చేసి పెట్టుకోవడము, ఇలాంటి బేసిక్స్, చిన్న చిన్న హ్యాబిట్స్ వాళ్ళ గురించి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి, బ్యాగ్ నైట్ బిఫోర్ ప్యాక్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చిన్న చిన్న హ్యాబిట్స్ చేయడం వల్ల వాళ్ళు చాలా డిసిప్లైన్గా, కన్సిస్టెంట్గా, దే విల్ ఎంజాయ్ దేర్ లైఫ్. అలా జరుగుతుంది. ఇక్కడ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేయొచ్చు అంటే, వాళ్ళకు ఒక మార్నింగ్ రిచువల్స్ అలవాటు చేయండి, ఇంట్లో స్క్రీన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. అకాడమిక్స్ హాలిడేస్ అంటే అయిపోయింది, ఆఫ్టర్ స్కూల్ స్టార్ట్స్ రిస్ట్రిక్ట్ ద స్క్రీన్ టైం, ఇంట్లో స్క్రీన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ పెట్టండి. ఇంకొకటి, హ్యాబిట్, లైక్ మార్నింగ్ డేలో కూడా హ్యాబిట్ రిచువల్స్ అలవాటు చేయండి. ఎలా అంటే రీడింగ్ టైము, వేకప్ టైము, స్లీపింగ్ ఎర్లీ స్లీపింగ్ టైము,
ఈటింగ్ హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్ తినడము, ఇలా డిఫరెంట్‌గా వాళ్ళకు ఒక రొటీన్ వాళ్ళతోటే కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళతోటే రాపించండి. ఏ ఏజ్ అయినా పర్వాలేదు. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ తోటి వాళ్ళతో రాపించి వాళ్ళ రూమ్‌లో వాళ్ళు తిరిగే ఎన్విరాన్మెంట్‌లో ఒక పేపర్ పేస్ట్ చేసి పెట్టారంటే వాళ్ళకది చూసినప్పుడల్లా దే హావ్ టు ఫాలో దట్ హ్యాబిట్ అన్నది వస్తుంది. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఒక్క హ్యాబిట్ ఈజ్ లైక్ సీడ్. సీడ్‌ని ప్లాంట్ చేసి గ్రో అవుతుంటే ఎవ్రీ డే యూ వాటర్ ఇట్. ఇట్ విల్ గ్రో లైక్ హౌ మంచి ట్రీగా పెరుగుతుంది. అలాగే పిల్లలకు కూడా ఒక మంచి హ్యాబిట్ అలవాటు చేస్తే, డైలీ దాన్ని ఫాలో చేపిస్తే దేర్ వింగ్స్ విల్ గ్రో. దే విల్ బికమ్ వెరీ స్మార్ట్ చైల్డ్ ఇన్ దిస్ సొసైటీ. అప్పుడు మీకు ఎలాంటి పేరెంటింగ్‌ని యూ జస్ట్ ఎంజాయ్. ఎలాంటి స్ట్రెస్ ఉండదు. ఎలాంటి యాంగ్జైటీ ఉండదు. You will enjoy the parenting, and kid also will feel relaxed in their lifestyle because everything he will go according to the planning. Everything will go according to their schedule. So make one schedule with your child. ఇప్పుడు నేను మీ పిల్లలకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. అదేంటంటే ఈ జూన్ 16th నుంచి నేను మార్నింగ్ 5:30 AM to 6 AM ఒక 5 డేస్ ఫ్రీ మార్నింగ్ హ్యాబిట్ బిల్డింగ్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను. లైక్ ఇట్ ఈస్ 5 డేస్ ఉంటుంది. 5:30కి ఎందుకు పెట్టాను అంటే యావరేజ్‌గా మన ఏజ్ వాళ్ళే 4:30 అంటాం పిల్లలు వేకప్ టైం. పిల్లలకి అట్లీస్ట్ 5:30 ఈజ్ ఓకే. 9:30 వి షుడ్ మేక్ దేర్ బెడ్ టైమ్ అకార్డింగ్ టు దట్ వేకప్ టైం. వేకప్ టైం తొందరగా అలవాటైతే వాళ్ళకు కొంచెం టైం దొరుకుతుంది. మార్నింగ్ దే విల్ వాళ్ళు హాఫ్ అన్ అవర్‌లో మేమేం చేపిస్తాము అంటే లైక్ బేసిక్ వార్మప్స్ జరుగుతాయి, ఎఫర్మేషన్స్ జరుగుతాయి. అండ్ వాళ్ళకి కావాల్సిన డిసిప్లిన్, హ్యాబిట్ బిల్డింగ్ అన్నీ అక్కడే కొంచెం చెప్తాము. మోటివేషన్ జరుగుతుంది. విజువలైజేషన్ ఆఫ్ ద డే, వాళ్ళ డేని క్రియేషన్, వాళ్ళ డేని ఎలా ప్లాన్ చేసుకోవాలో ముందే మార్నింగే ప్లాన్ చేస్తే హాఫ్ ఆఫ్ ద విజువలైజేషన్ విల్ బి డన్ ఇన్ ద మార్నింగ్ ఓన్లీ. అప్పుడు పిల్లలు చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి డేని దే విల్ హ్యావ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు విత్ పీస్. So if you want your child to give such a good habit building routine, you can make them to join my community. I have one Facebook community, Roots to Wings.